నమస్తే గైస్. బయట చాలా హాట్‌గా ఉంది కదా! ఈ హాట్ క్లైమేట్‌లో అందరూ కామన్‌గా ప్రిఫర్ చేసేది కంఫర్టబుల్ డ్రెస్సింగ్. ఈ కంఫర్టబుల్ డ్రెస్సింగ్ అన్న లూప్‌లో చాలామంది స్టైలిష్ వేలో డ్రెస్ చేయడం డెఫినెట్‌లీ మిస్ అవుతారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ సమ్మర్‌ని స్టైలిష్ వేలో పుల్ ఆఫ్ చేయడానికి. ఈ వీడియోలో మనం కొన్ని క్లాతింగ్ పీసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్లాతింగ్ పీసెస్ ఈ సమ్మర్‌ని స్టైలిష్ వేలో పుల్ ఆఫ్ చేయడానికి డెఫినెట్‌లీ హెల్ప్ అవుతాయి. సో, ఈ క్లాతింగ్ పీసెస్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి రిసార్ట్ కాలర్ షర్ట్స్. ఈ రిసార్ట్ కాలర్ షర్ట్స్ అనేవి ఈ సమ్మర్‌కి చాలా బాగుంటాయి. యూ వాంట్ టు మేక్ దిస్ సమ్మర్ ఇంటూ సంథింగ్ కూల్, యూ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ రిసార్ట్ కాలర్ షర్ట్స్ విచ్ మేక్స్ యూ డామ్ కూల్ ఫర్ దిస్ సమ్మర్ డేస్. వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్టింగ్ పర్ఫెక్ట్ రిసార్ట్ కాలర్ షర్ట్ ఫర్ దిస్ సమ్మర్ డేస్, యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ థింగ్స్. ఏంటి అంటే డోంట్ గో విత్ హెవీ కలర్స్ అండ్ డోంట్ గో విత్ హెవీ ప్రింట్స్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పేర్ విత్ డిఫరెంట్ ఫుట్‌వేర్ అండ్ బాటమ్ వేర్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్, go with minimal prints and solid colors like earthy colors, light colors and neutral colors, because it is very easy to pair with different footwear and bottom wear. So when it comes to selecting resort collar shirt, you can definitely follow these two things which makes you something cool for this summer days. సెకండ్ వన్ వచ్చేసరికి టీ షర్ట్స్. ఈ టీ షర్ట్స్లో మనకు పోలో టీ షర్ట్స్, క్రూ నెక్ టీ షర్ట్స్, రౌండ్ నెక్ టీ షర్ట్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. బట్ అందరు ఫేవరెట్ వచ్చేసరికి క్రూ నెక్ అండ్ రౌండ్ నెక్. ఈ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్ నువ్వు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ హియర్ ఫిట్ మేక్స్ యూ సంథింగ్ స్పెషల్ ఫర్ దిస్ సమ్మర్ డేస్. సో నువ్వు ఇక్కడ ఫిట్ని కన్సిడర్ చేయాలి. మనకు డిఫరెంట్ ఫిట్స్ ఉంటాయి, లైక్ రెగ్యులర్ ఫిట్, రిలాక్స్డ్ ఫిట్, ఓవర్ సైజ్డ్ ఫిట్, బాక్సీ ఫిట్, అది ఇది అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. బట్ నీకు ఒక పర్ఫెక్ట్ లుక్ కావాలి ఈ సమ్మర్కి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై దిస్ బాక్సీ ఫిట్. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు ఓవర్ సైజ్, బాక్సీ ఫిట్ అనేది పర్ఫెక్ట్ లెంత్ ఉంటుంది టీ షర్ట్, అండ్ స్లీవ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో బాక్సీ ఫిట్ని డెఫినెట్లీ ఈ సమ్మర్కి ట్రై చేయి, చాలా బాగుంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి షార్ట్ కుర్తాస్. ఈ షార్ట్ కుర్తాస్ అనేవి ఈ సమ్మర్లో స్టైలిష్ వేలో డ్రెస్ చేయడానికి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. అండ్ మన క్లైమేటిక్ కండిషన్స్కి ఈ షార్ట్ కుర్తాస్ చాలా బాగుంటాయి. నువ్వు ఈ షార్ట్ కుర్తాస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ ఒక టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ని కన్సిడర్ చేయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాలర్, సెకండ్ వన్ వచ్చేసరికి స్లీవ్. ఎందుకు ఈ టూ వే చెప్తున్నానంటే వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్, ఈ చిన్న చిన్న పాయింట్స్ నిన్ను స్టైలిష్ వేలో చూపించడానికి హెల్ప్ అవుతాయి. ఫస్ట్లీ మనం కాలర్ గురించి చూస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలర్స్ ఉంటాయి, లైక్ హెన్లీ కాలర్, రౌండ్ నెక్ కాలర్, నెహ్రూ కాలర్, మ్యాండేరియన్ కాలర్. నెహ్రూ కాలర్ అండ్ మ్యాండేరియన్ కాలర్ ఈస్ సేమ్, రైట్? నువ్వు ఫార్మల్గా అండ్ క్యాజువల్గా ఈ సమ్మర్కి క్లాతింగ్ పీసెస్ అది షార్ట్ కుర్తాస్ చూస్తుంటే డెఫినెట్లీ గో విత్ మ్యాండేరియన్ కాలర్ షార్ట్ కుర్తాస్, బికాస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బోత్ ఫార్మల్ అండ్ క్యాజువల్ అకేషన్స్. సెకండ్ వన్ వచ్చేసరికి స్లీవ్స్. మనకి డిఫరెంట్ స్లీవ్స్ ఉంటాయి, లైక్ దిస్ స్ట్రైట్ లీవ్స్ ఆర్ రోల్ అప్ స్లీవ్స్, దిస్ కైండ్ ఆఫ్ స్లీవ్స్. జస్ట్ ఇమాజిన్ నువ్వు బయటకు వెళ్తున్నావు ఈవినింగ్ టైమ్స్లో. ఈ టైమ్స్లో ఈ స్లీవ్స్ని కొంచెం రోల్ అప్ చేసి ఆ అవుట్ఫిట్ నేను పుల్ ఆఫ్ చేస్తే ఎంత మంచిగా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. అందుకే చెప్తున్నాను, గో విత్ రోల్ అప్ స్లీవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రైట్ స్లీవ్స్ ఆర్ సంథింగ్ సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నువ్వు ఈ హాట్ సమ్మర్ని కూల్ వైబ్స్తో బీట్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చూస్ దిస్ త్రీ క్లాతింగ్ పీసెస్ ఓవర్ డజన్స్ ఆఫ్ ట్రెండీ క్లాతింగ్ పీసెస్. ట్రస్ట్ మీ, నువ్వు ఈ త్రీ క్లాతింగ్ పీసెస్ కానీ చూస్ చేసుకుంటే ఎవ్రీ కార్నర్ ఆఫ్ సౌత్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ డ్రెస్సింగ్తో నువ్వు ఆడ్గా ఫీల్ అవ్వు. ఇంకేంటి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయి, కామెంట్ చేయి, అండ్ నీకు ఇంకా బాగా నచ్చితే కొంచెం షేర్ చేయి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.